మీరు ప్రతి క్లాస్ని ఒక కొత్త కోణంలో వినబోతున్నారు. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్. మీరు తరగతి గదిలో ఒక 3 స్టూడెంట్స్ ఒక గ్రూప్గా ఏర్పడి ఎలా ప్రాక్టీస్ చేయాలో నేను నేర్పిస్తున్నాను. మీరు చక్కగా వినండి. ఈ క్లాస్ విన్న వెంబడే మీరు లంచ్ బ్రేక్లో కానీ టీ బ్రేక్లో కానీ మీకు టైం దొరికినప్పుడు ఇలా 3 మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇదిగో మన ముందర 3 విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థి పేరు ప్రజెంట్ అనుకుందాం, ఈ విద్యార్థి పేరు పాస్ట్ అనుకుందాం, ఆ చివరి విద్యార్థి పేరు ఫ్యూచర్ అనుకుందాం. ఈ అబ్బాయి నేను ఇటువైపు చూపించినప్పుడు ప్రజెంట్ అనుకోండి, ఇటువైపు చూపించినప్పుడు పాస్ట్ అనుకోండి, ఈ అబ్బాయి వైపు చూపించినప్పుడు ఫ్యూచర్ అనుకోండి. చూద్దాం. బాబు, ఈ వాక్యాన్ని చదవండి ఒకసారి మీరు. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. అంటే ప్రజెంట్. ఈ అబ్బాయి 10 లక్షల పనులు చేస్తున్నా సరే, ఏదైనా ఒక పని ఈ అబ్బాయి నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అని ఈ అబ్బాయి కనుక ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. ఈ అబ్బాయి పాస్ట్ కదా, బాబు నేను నిన్న స్కూల్కి వెళ్ళాను, దీన్ని ఇంగ్లీష్లో చెప్పండి. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే అని అన్నాడు ఈ అబ్బాయి. అంటే నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. అంటే ఏదైనా ఒక పని నిన్ననే కాదు, లాస్ట్ వీక్ అయినా, లాస్ట్ మంత్ అయినా, లాస్ట్ ఇయర్ అయినా, ఈ అబ్బాయి పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు 1,00,000 పనులు చేసినా సరే సమయంతో సహా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. ఈ అబ్బాయి ఫ్యూచర్ కదా, నేను రేపు స్కూల్కి వెళ్తాను అని అనాలి. బాబు ఇంగ్లీష్లో చెప్పండి, నేను రేపు స్కూల్కి వెళ్తాను అంటే ఏమనాలి? I will go to school tomorrow. ఐ విల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను.